మిత్రమా, అప్పు చేయనని ఒట్టు పెట్టుకో. ఎందుకంటే ఒక 10,000 నీకు కావాల్సి వచ్చిందంటే ఎంత మందిని అడగాలి, ఎంత మందిని బతిమలాడాలి, ఎంత మందిని ఆకాశానికి ఎత్తేయాలి, అయినా కూడా దొరకవు. ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఆడంబరాలకు పోకుండా కాస్త పొదుపు చేసుకుంటే ఇంత బాధాకరమైన పరిస్థితి రాకపోవచ్చు కదా. అప్పు వాళ్ళు ఇంటికి వచ్చి నానా అల్లరి చేసి నిన్ను మాత్రమే కాకుండా నీ కుటుంబ సభ్యుల్ని, కుటుంబం యావత్తును కూడా రకరకాలుగా మాటలంటూ కించపరిచే రీతిగా మాట్లాడుతుంటారు. ఇది అనుభవమైన వాళ్లకు తెలిసే ఉంటుంది మిత్రమా. ఇంకా ఎక్కువ తక్కువగా మాట్లాడితే రోడ్డు మీద బజారుకి ఈడ్చి పరువు తీస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి అప్పు చేస్తే చెప్పిన సమయానికి తిరిగి వారికి చెల్లిస్తే అదే చాలా గౌరవంగా ఉంటుంది, మర్యాదగా కూడా ఉంటుంది. లేకుంటే వీధి పాలవుతారు బిడ్డ.